వెల్కమ్ టు మనోహరం. ఈ రోజు మనోహరం మీ ముందుకు వచ్చేసింది చిక్కట్పల్లి త్యాగరాయ గాంజాబా హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి మీనాక్షి సారీస్ కి. మరి మీనాక్షి సారీస్ వారి షోరూమ్ లో ఇవాల్టి ఎపిసోడ్ లో ఎటువంటి లేటెస్ట్ కలెక్షన్ ని చూస్తున్నామో చూసేద్దాం. హాయ్ లత, వెల్కమ్ టు మనోహరం. హాయ్ అండి. మరి ఇవాల్టి ఎపిసోడ్ లో ఎటువంటి లేటెస్ట్ కలెక్షన్ చూపించబోతున్నాం? ఖాదీ సిల్క్, సాధన సిల్క్, పల్లవి కాటన్స్ అన్ని వెరైటీస్ చూస్తాం. ఓకే, మన ఫస్ట్ వెరైటీ ఏం చూస్తున్నాం ఇప్పుడు? ఇది వచ్చేసి సాధన సిల్క్ అండి. సో సాధన సిల్క్లోని మనం ఒక సాఫ్ట్ సిల్క్ శారీ చూడబోతున్నాం ఇప్పుడు. సో శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పైన బార్డర్ చూసినట్లయితే మనకి కడ్డీ బార్డర్ పైన మనకి మళ్ళీ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ యూస్ చేస్తూ ఈ ఫ్లవర్ డిజైన్ అనేది బార్డర్లో ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం ఓవరాల్గా చూస్తే మనకి పైన పార్ట్లో లెమన్ ఎల్లో కలర్ ప్లెయిన్ కలర్ ఇచ్చారు పైన పార్ట్ మొత్తం. అండ్ నీస్ ఆఫ్ ది పార్ట్ మొత్తం మనకి ఇక్కడ మనకి ప్రింట్ యూస్ చేస్తూ లీవ్స్ అండ్ క్రీపర్స్ యూస్ చేస్తూ మనకి ఇక్కడ ప్రింట్ వైజ్గా మనకి నీస్ ఆఫ్ ది పార్ట్ మొత్తం చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. అండ్ పళ్ళు చూద్దాం ఒకసారి. పళ్ళు చూసినట్లయితే మనకి కింద నీజ్ ఆఫ్ ది పార్ట్లో ఏ విధంగా అయితే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ బార్డర్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా పళ్ళు పార్ట్లో కూడా బార్డర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈసారి బ్లౌజ్ ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ అన్నది ఇవ్వడం జరిగింది. మరి ఈసారి ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 900 అండి. సో 900 రూపీస్ అండి. మరి ఈ శారీ చూసారు కదా, 900 రూపీస్లో సాధన సిల్క్ని మంచి ఫాలింగ్ మెటీరియల్ అన్నది మనకు అవైలబుల్లో ఉంది. సో ఈ బ్యూటిఫుల్ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దామండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి లెనిన్ కాటన్ అండి. సో లెనిన్ కాటన్లోని ఒక లేటెస్ట్ వెరైటీ చూస్తున్నాము. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్, పీచ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్లో ఉంది. పైన మనం బార్డర్ చూసినట్లయితే చిన్న గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఇచ్చారు. దాని కింద పింక్ కలర్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది మనకి కుట్టు వర్క్తో. దాని కింద మనం చూస్తున్నట్లయితే మనకి లైన్స్ రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వైట్ కలర్ పైన యాష్ కలర్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి యాష్ కలర్ కడ్డీ బార్డర్ టైప్ అన్నది ఇవ్వడం జరిగింది. అండ్ కింద నీస్ ఆఫ్ ది పార్ట్ చూసినట్లయితే మనకి వైట్ పైన బ్లాక్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తూ ఒక మంచి మనకి ప్యారెట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక క్రీపర్ పైన ప్యారెట్ కూర్చున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ క్రీపర్ పైన ప్యారెట్ అనేది శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతుంది. దాని కింద బార్డర్ మనం చూసినట్లయితే పీచ్ కలర్ బార్డర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్గా పైన ఇచ్చిన విధంగానే ఎడ్జ్ ఆఫ్ ది పార్ట్లో బార్డర్ అనేది ఇచ్చారు. సో మనం పళ్ళు చూద్దాం ఒకసారి. పళ్ళు చూసినట్లయితే మనకి పీచ్, పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తూ మనకి బార్డర్ పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది విత్ ప్యారలల్ లైన్స్. అండ్ టజల్స్ కూడా ఇచ్చారు మనకి పింక్, బ్లాక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తూ. బ్లౌజ్ చూసినట్లయితే శారీలో మనకి మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా మనకి ప్యారలల్ లైన్స్తో మనకి బ్లౌజ్ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1670 అండి. 1670 రూపీస్. సో లెనిన్స్లో లేటెస్ట్ వెరైటీ వచ్చిందండి 1670 రూపీస్కి. సో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఇది వచ్చేసి అవంతిక సిల్క్ అండి. సో అవంతిక సిల్క్లోని ఒక ప్యాటర్న్ చూస్తున్నామండి. మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ జరీ అండ్ పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తూ మనకి ఈ డిజైన్ అన్నది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బార్డర్ చూద్దాము. మంచి లావెండర్ కలర్ బార్డర్ ఇచ్చారు. దాని కింద మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ పైన బ్లాక్ కలర్ యూజ్ చేస్తూ మనకి చిన్న బూటీస్ అండ్ టెంపుల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. శారీ బేస్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనిపైన మనం చూసినట్లయితే మనకి మంచి థిక్ బూటీస్ అనేవి ఇచ్చారు, ఫ్లవర్ బూటీస్, గోల్డ్ కలర్ జరీ, అదేవిధంగా మనకి పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తూ మనకి శారీ మొత్తం దగ్గరగా మనకి బూటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. కింద బార్డర్ చూద్దామండి ఒకసారి. కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏ విధంగా ఉందో అదే విధంగా బార్డర్ అనేది ఇచ్చారు. కాకపోతే మనకి కొంచెం లెందీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది కింద. సో పళ్ళు చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి హైలైట్ చేశారు పళ్ళుని. బ్లాక్ కలర్ బేస్ పైన మనం 2 సైడ్స్ కూడా ఫ్లవర్ డిజైన్ కనిపిస్తోంది. మిడిల్ ఆఫ్ ది పార్ట్ చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీని హైలైట్ చేస్తూ ఒక ఫ్లవర్ వాజ్ డిజైన్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి విత్ 2 సైడ్స్ బార్డర్. మరి ఈ సారీ ప్రైస్ ఎంత? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2050 అండి. సో 2050 రూపీస్ ఓన్లీ అండి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి ప్యూర్ క్రేప్ జార్జెట్ అండి. సో ప్యూర్ క్రేప్ జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్లోని ఒక బ్యూటిఫుల్ శారీ చూస్తున్నాము విత్ ఫ్లోరల్ ప్రింట్లో. పైన చూసినట్లయితే మనకి నెట్టెడ్లో మనకి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది విత్ రెడ్ వర్క్. చూస్తున్నాం కదా మనం మంచి ఫ్లవర్ అండ్ క్రీపర్తో బ్యూటిఫుల్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది మనకి ఫ్యాన్సీ ఐటెంలో. సో మనం శారీ మొత్తం బేస్ కలర్ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ బేస్ ఇచ్చారు. దీనిపైన మనకి ఫ్లోరల్ ప్రింట్ యూస్ చేస్తూ 3 to 4 కలర్స్ యూస్ చేస్తూ మనకి మంచి ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ. సో ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది మనకి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో శారీ మొత్తం చూస్తున్నారు కదా. సో పైన ఏ విధంగా ఇచ్చారో కింద కూడా అదే విధంగా బార్డర్ ఇవ్వడం జరిగింది. పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ పళ్ళు ఇవ్వడం జరిగింది విత్ ఫ్లోరల్ ప్రింట్. అండ్ యాజ్ యూజువల్గా మనకి బార్డర్ కూడా సేమ్ ఇచ్చారు.
సో బ్లౌజ్ ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే కంప్లీట్ కాంట్రాస్ట్ మనకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అన్నది ఇవ్వడం జరిగింది. శారీలో మనకి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు కాబట్టి హైలైట్ అవ్వడానికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2050 అండి. సో 2050 రూపీస్కి మనకి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉందండి. మంచి ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేసి మనకి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరిగింది. ఇందులో ప్యాటర్న్స్ కూడా ఉంటాయి కాబట్టి చికెట్పల్లి, త్యాగరాయ, గాంజపా, హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి మీనాక్షి శారీస్కి విజిట్ చేయండి. మోర్ బ్యూటిఫుల్ శారీస్ని మీరు కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఇది వచ్చేసి కోరా సిల్క్ అండి. సో కోరా సిల్క్లోని లైట్ వెయిట్ శారీ చూస్తున్నాము మనము. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్, పైన బార్డర్ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ లైన్స్ ఇచ్చారు. దాని కింద బ్లాక్ కలర్ యూజ్ చేస్తూ లైన్స్ ఇచ్చారు. శారీ మొత్తం ఓవరాల్గా మనకి ఎల్లో కలర్ బేస్ పైన మనకి క్రీపర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. పింక్ కలర్ లీవ్స్. శారీ మొత్తం ఓవరాల్గా మనకు అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారు, కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ పళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో చూస్తున్నాం కదా, మరి బ్లౌజ్ని ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు విత్ లైన్స్, బ్లాక్ కలర్ లైన్స్. సో ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చి 1100 అండి. సో 1100 రూపీస్కి మనకి లైట్ వెయిట్లో ఉండేటువంటి కోరాలోని బ్యూటిఫుల్ శారీ అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఇది వచ్చేసి ఆకృతి సిల్క్ అండి. సో ఆకృతి సిల్క్లోని ఒక లేటెస్ట్ వెరైటీ చూడబోతున్నాము. పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. పైన బార్డర్ చూసినట్లయితే పింక్ కలర్ చిన్న బార్డర్ ఇచ్చి గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ మనకి పింక్ కలర్ బేస్ పైన జరీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం ఓవరాల్గా మనకి స్కై బ్లూ కలర్ బేస్ పైన వైట్ కలర్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ లైన్స్ బాక్సెస్ మనకి శారీ మొత్తం ఓవరాల్గా ఇదే విధంగా చెక్స్ అనేవి కంటిన్యూ అవుతూ వచ్చాయి. కింద బార్డర్ చూద్దాం ఒకసారి. కింద బార్డర్ చూసినట్టయితే మనకి పింక్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ యూజ్ చేస్తూ మనకి ఈ జరీ బార్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జరీ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఇచ్చారు ఇక్కడ. ఇది మనకి శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వచ్చింది. పళ్ళు చూద్దాం ఒకసారి. పళ్ళు చూసినట్లయితే మనకి పింక్ బేస్ పైన గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ ఫ్లవర్ డిజైన్ అన్నది ఇవ్వడం జరిగింది పళ్ళులో మనకి. అండ్ బ్లౌజ్ ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ శారీలో ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో అదేవిధంగా బార్డర్ కూడా ఇచ్చారు. మరి ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1290 అండి. 1290 రూపీస్కి ఆకృతి సిల్క్స్లోని బ్యూటిఫుల్ లేటెస్ట్ వెరైటీ అవైలబుల్లో ఉందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి బెనారస్ సిల్క్ అండి. సో బెనారస్ సిల్క్లోని ఒక మంచి కాంబినేషన్ చూస్తున్నాము. రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో పైన బార్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ బేస్ పైన మనకు గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ చిన్న చిన్న డైమండ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని కింద మనకి చిన్న రుద్రాక్షి బూటీస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. శారీ మొత్తం రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఒక సర్కిల్ డిజైన్ ఇవ్వడం జరిగింది గోల్డ్ కలర్ జరీతో. ఆ సర్కిల్ డిజైన్ మధ్యలో మనకు ఒక ఎలిఫెంట్ అండ్ క్రీపర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సర్కిల్ విత్ ఎలిఫెంట్ క్రీపర్ అన్నది మనకి ఈ బూటీస్ శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వచ్చాయి. అండ్ మనం కింద బార్డర్ చూసినట్లయితే కనుక మనకి యాజ్ యూజువల్గా పైన విధంగా అయితే బార్డర్ ఇచ్చారు అదేవిధంగా బార్డర్ ఇచ్చి దాంతోపాటు మనకి ఎక్స్ట్రా బార్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి సర్కిల్ మధ్యలో ఎలిఫెంట్ చూసాం కదా. సో ఇక్కడ కింద బార్డర్లో ఏం చేశారంటే ఒక ట్రీ మధ్యలో మనకి ఎలిఫెంట్ అండ్ పీకాక్ డిజైన్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇది మనకి శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ పళ్ళు చూద్దాం ఒకసారి. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకి గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ ఒక ట్రీ డిజైన్ని ఆ ట్రీ డిజైన్ చుట్టూ మనకి పీకాక్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ని కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. అండ్ మనం బ్లౌజ్ ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే శారీలో ఏ విధంగా అయితే మనకి సర్కిల్స్ మధ్యలో ఎలిఫెంట్ విత్ క్రీపర్ ఉందో అదే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. కాకపోతే శారీలో రామా గ్రీన్ కలర్ పైన వేస్తే మనకి ఇక్కడ హైలైట్ చేస్తూ బ్లూ కలర్ కాంట్రాస్ట్గా ఇచ్చారు. సో ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2095 అండి. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి 2095 రూపీస్ ఓన్లీ. మరి ఈ శారీని మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి. మీ నా నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? ఇది వచ్చేసి డాకా కాటన్ అండి. సో డాకా కాటన్ అంటే ప్యూర్ కాటన్లోనే ఒక మంచి శారీ చూస్తున్నామండి. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంది. మంచి డిజైనర్ కాన్సెప్ట్ ఇది. సో డిజైనర్ కాన్సెప్ట్ కాబట్టి మనకి బార్డర్స్ అన్నవి ఉండవు. చిన్న హాఫ్ వైట్ పైన మనకి చిన్న ఒక సింగిల్ లైన్ అన్నది ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం ఓవరాల్గా మనకి గ్రీన్ కలర్ బేస్ పైన వైట్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ అండ్ మనకి లీవ్ డిజైన్తో మనకి క్రీపర్ పైన ఉన్నట్టుగా మనకి శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వస్తుంది. అక్కడక్కడ మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ జరిగితే మనకి ఒక చిన్న షేడ్స్ డిజైన్ అన్నది ఇవ్వడం జరిగింది. సో కింద బార్డర్ చూసినట్లయితే కనుక మనకి పింక్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ జరీస్ యూజ్ చేస్తూ మనకి
లైన్స్ అన్నవి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి షోల్డర్ పార్ట్ లో రావడం జరుగుతుంది. బ్లౌజ్ ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే మనకి డిజైనర్ శారీ కాబట్టి డిజైనర్ కాన్సెప్ట్స్ లో బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. రుద్రాక్ష బూటీస్ తో మనకి ఈ బ్లౌజ్ ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చి 750 అండి. సో 750 రూపీస్కి మనకి మంచి కాటన్లో ఉండేటువంటి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్లో ఉందండి. సో డిజైనర్ పీస్లో ఉన్నటువంటి ఈ శారీని హోల్సేల్ ప్రైస్లో అందిస్తున్నారు కాబట్టి ఈ శారీని ఇమీడియట్గా పిక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చి అబుదాయి సిల్క్ అండి. సో అబుదాయి సిల్క్లోని ఒక లేటెస్ట్ వెరైటీని చూస్తాము. మంచి కలర్ కాంబినేషన్ అండి. హాఫ్ వైట్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. పైన చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ కలర్ యూజ్ చేస్తూ మనకి ఈ థ్రెడ్ వైజ్ యూజ్ చేస్తూ చిన్న క్రీపర్ అండ్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం మనకి క్రీమ్ కలర్ బేస్ కలర్ వస్తుంది. దానిపైన మనకి ఫ్లోరల్ ప్రింట్ యూజ్ చేస్తూ మంచి రాయల్ బ్లూ కలర్తో మనకి ప్రింట్ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఈ ఫ్లవర్స్ అనేవి శారీ మొత్తం దగ్గరగా ఓవర్గా కంటిన్యూ అవుతూ వస్తాయి. అండ్ పైన ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా కింద బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. పళ్ళుని చూసినట్లయితే మనకి స్కై బ్లూ, రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ యూజ్ చేస్తూ మనకి పళ్ళులో డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ మనకి బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్గా 2 సైడ్స్ బార్డర్ అండ్ చిన్న ఫ్లవర్ బూటీస్తో మనకి బ్లౌజ్ని హైలైట్ చేశారు. ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 945 అండి. సో 945 రూపీస్లో మనకి అబుదాయి సిల్క్లోని మంచి సాఫ్ట్ సిల్క్లో మనకి శారీ అవైలబుల్లో ఉంది. సో ఈ బ్యూటిఫుల్ శారీని మీరు పిక్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి పల్లవి కాటన్ అండి. సో పల్లవి కాటన్స్లోని లేటెస్ట్ వెరైటీ చూస్తున్నామండి. ఎస్పెషలీ ఫర్ శ్రీరామనవమి అని చెప్పవచ్చు. సో వై శ్రీరామనవమి అన్నది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం శారీ కలర్ కాంబినేషన్ చూద్దాము. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంది. సో పైన చూసినట్లయితే మనకి చిన్న బార్డర్ ఇవ్వడం జరిగింది బ్రౌన్ కలర్. అండ్ శారీ మొత్తం ఓవరాల్గా మనకి క్రీమ్ కలర్ పైన బ్రౌన్ కలర్ అండ్ ఎల్లో కలర్ యూజ్ చేస్తూ పెద్ద క్రీపర్ పైన మనకి బ్యూటిఫుల్ పీకాక్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాము. బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్లో బ్యూటిఫుల్ పీకాక్స్ అనేవి మనం ఇక్కడ అవైలబుల్ చూస్తున్నాము. పైన స్మాల్ సైజ్ పీకాక్స్ అయితే కింద మనకి బిగ్ సైజ్ పీకాక్స్ అనేవి ఇచ్చారు ఈ క్రీపర్ పైన. సో ఇది శారీ ప్యాటర్న్. కింద సేమ్ మనకి యాజ్ యూజువల్గా బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఇప్పుడు పళ్ళు ఒకసారి చూద్దాము. పళ్ళు చూసినట్లయితే మనము స్టార్టింగ్లో నేను శ్రీరామనవమి స్పెషల్ అని చెప్పాను కదా. సో మనకి ఇక్కడ చూసినట్లయితే రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఇలా మనకి ఆల్ ఓవర్గా అన్ని స్టాచ్యూస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో పళ్ళుని మనకి ఈ విధంగా 2 సైడ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది ఫర్ ఫెస్టివల్ లొకేషన్ అని చెప్పవచ్చు. అండ్ దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఇది డిజైనర్ కాన్సెప్ట్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సెపరేట్గా డిజైనర్ కాన్సెప్ట్తో వస్తుంది. సో ఈ బ్లౌజ్ చూసినట్లయితే మనకి యాజ్ యూజువల్గా బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్తో డిజైనర్ ప్యాటర్న్లో ఈ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 770 అండి. సో 770 రూపీస్ ఓన్లీ అండి ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి. మరి ఈ శారీని మీరు ఇమీడియట్గా పిక్ చేసుకోవాలనుకుంటే కనుక విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి పోచంపల్లి కాటన్ అండి. సో పోచంపల్లి కాటన్స్ లో కూడా మనకి ఇంకొక ఫ్యాన్సీ ఐటమ్ మనం ఇక్కడ చూస్తున్నాము. కాటన్స్ లోని మనకి డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. పైన చూసినట్లయితే మనకి ఇక్కత్ ప్రింట్ యూజ్ చేస్తూ మనకి మంచి బ్యూటిఫుల్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది రిచ్ లుక్ గా. శారీ మొత్తం చూసుకున్నట్లయితే మనకి మంచి లైట్ గ్రేప్ కలర్ అని చెప్పొచ్చు. ఇది లైట్ గ్రీన్ కలర్ యూజ్ చేస్తూ దీనిపైన ఇక్కత్ ప్రింట్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో ఇక్కత్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకి చెక్స్ కూడా ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే సేమ్ పైన ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఇక్కత్ ప్రింట్ని యూజ్ చేస్తూ కింద బార్డర్ కూడా ఇచ్చారు. దీని పళ్ళు ఒకసారి చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కంప్లీట్ కాంట్రాస్ట్ పళ్ళు. బ్రౌన్ కలర్ పైన మనకి బ్లూ అండ్ రెడ్ కలర్ యూజ్ చేస్తూ మనకి ఇక్కత్ ప్రింట్తో మనకి ప్యారలల్ లైన్స్లో ఇక్కత్ ప్రింట్ని ఇవ్వడం జరిగింది. అండ్ మన బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ మనకి పళ్ళు ఇచ్చారు కాబట్టి బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ 2 సైడ్స్ ఆఫ్ బార్డర్. సో ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ ప్రైస్ వచ్చేసి 865 అండి. సో చూసారు కదా వ్యూయర్స్, 865 రూపీస్కి బ్యూటిఫుల్ డిజైనర్ కాన్సెప్ట్స్లో ఉన్నటువంటి శారీ అవైలబుల్లో ఉంది. సో మరి ఈ శారీని మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి ఖాదీ సిల్క్ అండి. సో ఖాదీ సిల్క్లోని లేటెస్ట్ వెరైటీ చూస్తున్నాము. పైన బార్డర్ వచ్చేసి మనకి యాష్ కలర్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది, సాటిన్ బార్డర్. అదేవిధంగా శారీ బేస్ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ యూజ్ చేస్తూ మనకి ఫ్లవర్ బూటీస్ అనేవి ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ అనేవి మనకి శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వచ్చాయి. కింద బార్డర్ చూసినట్లయితే మనకి కింద నీజ్ ఆఫ్ ది పార్ట్లో మనకి పైన ఫ్లవర్స్ ఇచ్చారు కాబట్టి కింద క్రీపర్ విత్ ఫ్లవర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ యాజ్ యూజువల్గా మనకి కింద బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు.
పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే మనకి కాపర్ సల్ఫేట్తో పాటు మనకి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ లైన్స్ అన్నవి ఇవ్వడం జరిగింది పళ్ళులో. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బ్లౌజ్ని మనకి ఇచ్చారు, ప్లెయిన్ బ్లౌజ్. సో ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1150 అండి. సో 1150 రూపీస్కి మనకి శారీ అవైలబుల్లో ఉందండి. మంచి బ్యూటిఫుల్ ప్రింట్ ఉన్నటువంటి శారీ. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి కోసా సిల్క్ అండి. సో కోసా సిల్క్లోని మంచి కలర్ కాంబినేషన్ అండి. టొమాటో రెడ్, మ్యాంగో ఎల్లో అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ, ఈ 3 మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ శారీని చేశారు. సో ఈ శారీ డిజైన్ చేశారు కాబట్టి ఈ శారీ పైన బార్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీ ఉంది. అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ మనం చూసినట్లయితే కనుక మనకి పైన ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్లో మనకి మ్యాంగో ఎల్లో, ఎడ్జ్ ఆఫ్ ది పార్ట్లో టొమాటో రెడ్, ఈ 3 కలర్స్ మనకి ప్యారలల్గా ఇస్తూ దీనిపైన మనకి మళ్ళీ ఆ 3 కలర్స్ యూస్ చేస్తూ థ్రెడ్ వర్క్ యూస్ చేస్తూ క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్తో శారీని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనం బ్లౌజ్ ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ అన్నది ఇవ్వడం జరిగింది విత్ 2 sides ఆఫ్ బార్డర్. అండ్ ఇదే శారీకి మనకి ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో చాలా ఫ్యాన్సీ ఐటమ్ మనకి ఇది. సో ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, విత్ కుందన్ వర్క్స్తో మనకి ఎంబ్రాయిడరీ చేసినటువంటి ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1850 అండి. సో చూసారు కదా, ఈ బ్యూటిఫుల్ శారీ విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ 1850 రూపీస్కి మాత్రమే అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని పిక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి బైలు సిల్క్ అండి. సో బైలు సిల్క్లో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ చూస్తున్నాము. ఆరెంజ్ అండ్ పర్పుల్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో ఈ శారీ ఉంటుంది. సో పైన చూసినట్లయితే మనకి ఇది డిజైనర్ కాన్సెప్ట్ కాబట్టి దీనికి బార్డర్స్ ఏమి ఉండవు. సో మనకి ఇక్కడ గోల్డ్ కలర్ జరీతో చిన్న లైన్స్ అన్నది ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ శారీలో కూడా మనకి ఇలాగే ప్యారలల్గా ఈ లైన్స్ అన్నవి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఈ పార్ట్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్తో ఒక 3 to 4 కలర్స్ యూస్ చేస్తూ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని ఇక్కడ ఇచ్చారు. సో మిడిల్ ఆఫ్ ది పార్ట్ మొత్తం మనకి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ యూస్ చేస్తూ మనకి చెక్స్ అండ్ ప్లెయిన్ డిజైన్స్తో మనకి ఇక్కడ డిజైనర్ కాన్సెప్ట్ అనేది ఇచ్చారు. సో మళ్ళీ కింద చూసినట్లయితే సేమ్ డిజిటల్ ప్రింట్ని కింద బార్డర్లో కూడా ఇవ్వడం జరిగింది. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి సేమ్ యాజ్ యూజువల్గా శారీలో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఇవ్వడం జరిగింది. కాకపోతే పళ్ళులో ఆరెంజ్ యూస్ చేసిన చోట్ల మనకి ఇక్కడ వాయిలెట్ కలర్ యూస్ చేయడం జరిగింది. అండ్ బ్లౌజ్ ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది సేమ్ యాజ్ యూజువల్గా శారీలో ఉన్నటువంటి కలర్స్ యూస్ చేస్తూ. సో ఈ శారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చి 1030 అండి. సో వ్యూస్ మరి చూసారు కదా, ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి మనకి హోల్సేల్లో ఉంది. సో ఈ బ్యూటిఫుల్ శారీని మీరు ఇమీడియట్గా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. మీనాక్షి శారీస్ వచ్చేసి చిక్కట్పల్లి, త్యాగరాయ గాన్సప, హనుమాన్ టెంపుల్ పక్కన ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ వరకు రాలేని వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే శారీ కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ శారీని పిక్ తీసి వాట్సాప్లో పంపించి ఈ శారీని పిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చినట్లయితే మీకు చాలా వెరైటీస్ అండ్ చాలా మోడల్స్ కూడా ఉంటాయి కాబట్టి మీ చాయిస్కి తగ్గట్టు. నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి మట్కా సిల్క్ అండి. సో మట్కా సిల్క్లోని ఒక వెరైటీ చూస్తున్నాము. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్రిక్ కలర్ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్లో ఉంది. పైన మనం చూస్తున్నట్లయితే సిమెంట్ కలర్ కాంబినేషన్లో టెంపుల్ డిజైన్ అన్నది ఇవ్వడం జరిగింది. ఈ శారీ మొత్తం ఓవరాల్గా మనకి బ్రిక్ కలర్ యూస్ చేస్తూ ప్లెయిన్ శారీ ఇవ్వడం జరిగింది విత్ ఫాలింగ్ మెటీరియల్ అని చెప్పవచ్చు. కింద పైన ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా బార్డర్ కూడా ఇచ్చారు. అండ్ మనము ఇక్కడ పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి 2 sides బ్రిక్ కలర్ ఇచ్చి మధ్యలో బ్రౌన్ కలర్ పైన మనకి పోచంపల్లి స్టైల్లో ఏ విధంగా అయితే మనకి ప్రింట్స్ డిజైన్స్ వస్తాయో అదే విధంగా డిజైన్ అన్నది ఇవ్వడం జరిగింది. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ కూడా యాజ్ యూజువల్గా పళ్ళులో వచ్చినట్టు విధంగానే మనకి పోచంపల్లి స్టైల్లో బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1150 అండి. సో 1150 రూపీస్కి మనకి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్లో ఉందండి. మరి ఈ సారీని మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి సారీస్ని. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఈ సారీ వచ్చేసి కతాన్ కోట అండి. సో కతాన్ కోటలోని హ్యాండ్లూమ్ సారీని చూస్తున్నామండి. సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి స్మూత్ కలర్ అని చెప్పొచ్చు. లైట్ కలర్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్. పైన చూసినట్టయితే బిస్కెట్ కలర్ కాంబినేషన్ పైన మనకి చిన్న ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ జరీస్ యూస్ చేస్తూ. అదేవిధంగా మనం శారీ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే బేస్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్. దీనిపైన మనకి బ్లాక్ కలర్ యూస్ చేస్తూ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. ఈ బూటీస్ అనేవి శారీ మొత్తం ఓవరాల్
ఓవరాల్గా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కింద పైన ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో అదే విధంగా కింద బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఒక్కసారి పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే మనకి కంప్లీట్గా మనకి శారీలో ఏ విధంగా అయితే కాంట్రాస్ట్ బ్లాక్ ఇచ్చారో క్రీమ్కి, అదేవిధంగా క్రీమ్ పైన బ్లాక్ కలర్ యూజ్ చేస్తూ మనకి ఇక్కడ ప్రింట్ అన్నది ఇవ్వడం జరిగింది. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. యాజ్ యూజువల్గా శారీలో ఉన్న విధంగానే 2 sides బార్డర్తో. సో ఈ శారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1050 అండి. సో 1050 రూపీస్కి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ శారీ అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి కరిష్మా కాటన్ అండి. సో కరిష్మా కాటన్లోని ఒక మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. మంచి రెడ్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. పైన చూసినట్లయితే రెడ్ కలర్ బేస్ పైన మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. కింద మన శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ చూసినట్లయితే కనుక మనకి గ్రీన్ కలర్ బేస్ పైన రెడ్ కలర్ యూస్ చేస్తూ ఫ్లవర్ వాజ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లవర్ వాజ్ బూటీస్ అనేవి శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్లో కంటిన్యూ అవుతూ వచ్చాయి. కింద మనం చూసినట్లయితే కనుక కింద బార్డర్లో యాజ్ యూజువల్గా పైన ఇచ్చిన విధంగానే బార్డర్ ఇచ్చి దానికి ఎక్స్ట్రాగా మనకి రాయల్ బ్లూ కలర్ బార్డర్ అనేది యాడ్ చేసి దాంట్లో మనకి రాయల్ బ్లూ అండ్ క్రీమ్ కలర్ యూజ్ చేస్తూ ఒక ఫ్లవర్ బూటీన్ అన్నది శారీ మొత్తం కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. అండ్ పళ్ళు చూద్దాం ఒకసారి. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి 2 sides కూడా మనకి పళ్ళులో ఏ విధంగా అయితే శారీలో ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో అదేవిధంగా 2 sides బార్డర్ ఇచ్చి మిడిల్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి మనకి శారీలో కింద బార్డర్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా మనకి బార్డర్ ఇచ్చి హైలైట్ చేశారు. అండ్ దీని బ్లౌజ్ ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే మనకి శారీలో పైన బార్డర్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ బ్లౌజ్ అన్నది ఇవ్వడం జరిగింది. మరి ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఎంత అండి? శారీ కాస్ట్ వచ్చేసి 850 అండి. 850 రూపీస్ అండి. మంచి సూపర్ కాటన్ శారీస్లో కూడా మనకి మంచి డిజైనర్ కాన్సెప్ట్స్ యూస్ చేస్తూ ఈ కాటన్ శారీస్ అని డిజైన్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ ఫర్ దిస్ సమ్మర్. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి మీనాక్షి శారీస్కి. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి మహేశ్వరి సిల్క్ అండి. సో మహేశ్వరి సిల్క్లోని ఒక బ్యూటిఫుల్ శారీ చూస్తున్నాము. మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి. పింక్, హాఫ్ వైట్, అదేవిధంగా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్స్. సో చాలా సాఫ్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇది బేబీ పింక్ అనేది లేడీస్కి చాలా మందికి ఇష్టం ఉంటుంది. అండ్ దట్టు కాటన్స్లో ఈ సమ్మర్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో బేస్ కలర్ కాంబినేషన్స్ చూసాం కదా. ఇప్పుడు శారీ చూద్దాము. శారీ పైన బార్డర్ చూసినట్లయితే కుట్టు బార్డర్ ఇవ్వడం జరిగింది బ్లాక్ కలర్ యూస్ చేస్తూ. దీంట్లో మనకి 2 sides కూడా చిన్న అడ్డం స్ట్రైప్స్ ఇచ్చారు. దీంట్లో మిడిల్ ఆఫ్ ది పార్ట్ మనం చూసుకున్నట్లయితే వేవ్ స్టైల్ డిజైన్. ఆ వేవ్ స్టైల్ డిజైన్లో మళ్ళీ మనకి డైమండ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డైమండ్లో ఇంకొక చిన్న డైమండ్ని డ్యూయల్ డైమండ్ యాడ్ చేస్తూ ఇలా మనకి శారీ మొత్తం ఓవరాల్గా బార్డర్ డైమండ్స్ విత్ మిడిల్ ఆఫ్ ది పార్ట్లో మళ్ళీ ఇంకొక డైమండ్ ఇలా మనకి మొత్తం శారీ మొత్తం ఓవరాల్గా బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. సో దీన్ని పళ్ళు ఒకసారి చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి 2 sides కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ స్ట్రైప్స్ వైట్ కలర్ స్ట్రైప్స్ ఇచ్చారు. అండ్ ప్లెయిన్ మిడిల్ ఆఫ్ ది పార్ట్లో ఇచ్చారు. ఇలా 2 sides ఇచ్చారు. అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ చూసుకున్నట్లయితే వీట్ కలర్ కాంబినేషన్తో మనకి ప్యారలల్ లైన్స్ అన్నవి ఇచ్చారు. ఎల్లో కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఎడ్జ్ ఆఫ్ ది పార్ట్లో మళ్ళీ పింక్ కలర్ కాంబినేషన్ కంటిన్యూ చేస్తూ మనకి వైట్ కలర్ టజల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ దీని బ్లౌజ్ ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ 2 sides కూడా మనకి పైన బార్డర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇచ్చి బ్లాక్ కలర్ కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నది ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఎంతో ఇప్పుడు కనుక్కుందాము. ఈ శారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2800 అండి. 2800 రూపీస్ ఓన్లీ అండి. మరి చూసారు కదా 2800 ఓన్లీకి మనకి కాటన్స్లోనే డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి మీనాక్షి శారీస్లో. సో ఇమీడియట్గా పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి మీనాక్షి శారీస్. సో లత, మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ ఎపిసోడ్లో సమ్మర్ స్పెషల్ సందర్భంగా ఆల్మోస్ట్ మనం అన్ని కాటన్స్ చూసాము. కాటన్స్లో కూడా మనం డిఫరెంట్ వెరైటీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూస్, మరి చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో సమ్మర్ స్పెషల్ సందర్భంగా ఆల్మోస్ట్ అన్ని బ్యూటిఫుల్ కాటన్స్ చూసేసాం కదా. మరి సమ్మర్ స్పెషల్ సందర్భంగా మనకి హోల్సేల్ ప్రైస్లో కాటన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. దట్టు డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ మనకి డిజైనర్ కాన్సెప్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. మీనాక్షి శారీస్ వచ్చేసి మనకి చికట్పల్లి త్యాగరాయ గాంజాబా హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది. అదేవిధంగా మనకి సమ్మర్ స్పెషల్ కాటనే కాకుండా వెడ్డింగ్ స్పెషల్ మనకి చాలా బ్రైడల్ శారీస్ కూడా మనకి బ్యూటిఫుల్ శారీస్ అని హోల్సేల్ ప్రైస్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. అండ్ ఇక్కడ వరకు విజిట్ చేయలేని వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు. మోరోవర్ మేము చూపించిన శారీని కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన ఆ శారీని పిక్ తీసి వాట్సాప్లో పంపించి మీరు ఆ శారీని పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఇది ఇవాళ మన మనోహరం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.